హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రోజ్ పెయింటింగ్ తోటి వచ్చేసానండి. ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ తోటి బ్రష్ అండ్ పెయింట్ తోటి నేను రోజ్ స్కెచ్ వేసేసుకున్నాను. ఫ్రీ హ్యాండ్ వస్తే వేసుకోవచ్చండి, లేకపోతే ట్రేస్ తీసి వేసుకోవచ్చు. నేను ఈ కలర్స్ యూస్ చేశానండి. ఇవి మనకి యూఎస్ఏలో ఐకియాలో తీసుకున్నామండి. ఇవి మీకు సేమ్ షేడ్స్ కావాలంటే మటుకు మన ఇండియాలో ఇక్కడ క్యామెల్ కంపెనీ అండ్ ఫెవికల్ కంపెనీ ఉంటాయండి. మీరు దాని దగ్గరలో ఉండే కలర్స్ చూసి తీసుకోవచ్చు. ప్రొసీడ్ అయిపోదామండి. ఇప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ పెటల్ అండి అలా చేసుకుంటూ వచ్చేస్తాము. అంటే ఇండివిజువల్గా ఈచ్ అండ్ పెటల్ సపరేట్గా చేసుకుంటూ వస్తాం అన్నమాట. దీని దగ్గరే మనం షేడింగ్ ఇచ్చుకుంటూ వస్తామండి. ఫస్ట్ దీన్ని ఈ మిజెంటా, లైట్ మిజెంటా అనుకోండి, దీన్ని ఈ లైట్ మెజెంటాని కొంచెం డైల్యూట్ చేసుకుని ఫస్ట్ దీన్ని అప్లై చేసి రెండో వైపు నుంచి వైట్ ఇచ్చుకుంటూ షేడింగ్ ఇచ్చుకుంటూ వచ్చానండి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పెటల్ అండి సపరేట్గా చేసుకోవాలి. అప్పుడే మనకి నీట్ ఫినిష్ వస్తుంది అనమాట అండి. ఇది మనకి కాటన్ సరీస్ మీదకండి బుటీలాగా వేసుకోవచ్చు. కాబట్టి చిన్న రోజెస్ వేసుకోవచ్చండి. దీంట్లో కాంటే ఎలా చేసి పెద్ద రోజెస్గా కూడా వేసుకోవచ్చు. చూసారా, ఈచ్ అండ్ ఎవ్రీ పెటల్ సపరేట్గా చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఇక్కడ మనకి రోజెస్ కండి మనం ఇక్కడ ఉబ్బెత్తుగా ఉంటుంది కదండి, ఆ వైపుకి మనం లైట్ కలర్ ఇచ్చేసి షేడ్ ఇవ్వాలండి. అప్పుడు మనకి రోజ్ లాగా అలాగ షేప్ కూడాను బాగా తేలుతుందనమాట. ఏ పెటల్ కా పెటల్ సపరేట్గా టచ్ చేసి ఇచ్చుకుంటూ రావాలండి. ఏదైనా 2 కలర్స్ తీసుకోవాలి, 1 డార్క్ కలర్, 1 లైట్ కలరు. దాంతో మనం షేడ్ ఇచ్చుకుంటూ రావాలన్నమాట. అంటే అంత ఒకేసారి చేసేకంటే ఏ పెటల్ కా పెటల్ చేస్తే మీకు నీట్ ఫినిష్ వస్తుంది. అక్కడక్కడ లైట్గాను ఎల్లో కూడా టచ్ చేశానండి. లెమన్ ఎల్లోలో కొంచెం వైట్ కలుపుకొని మిక్స్ చేసి కొంచెం లైట్ కలర్ తీసుకొచ్చి దాన్ని కూడా నా వైట్ ఏరియాలో ఎల్లో కూడా టచ్ చేసి ఇచ్చాను. గమనించారా? అవి ఈ చిన్న రిపీట్లు అండి స్లోగా చేసుకుంటూ రావాలి. అలా చిన్న చిన్న పెటల్స్ కూడా రండి ఏ పెటల్ కా పెటల్ చేసుకుంటూ రావాలి. చూసారుగా లైట్గాను వైలెట్ తోటి టచ్ చేస్తున్నాను.
పెట్టేటప్పుడు ఇంకా ఈ పింక్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది.
డిజైన్లో ఎక్కడైనా ఎక్కువ పెటల్స్ ఉన్నాయి అండ్ ఓవర్లాప్ అయిపోయి ఉన్నాయి, చాలా క్లమ్జీగా ఉందనుకుంటే మీరు నీట్గాను వాటిని మనం మర్జీ చేసేసుకొని కొంచెం పెద్ద పెటలుగా చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను చిన్న పెటల్స్ 2 కింద వేసాను, అది ఇక్కడ కరెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ దాన్ని పెద్ద పెట్టెల కింద చేసేసాను. రోజ్ బడ్లో బేస్ షేప్ ఉంటుంది కదా, అక్కడ ఆ ఎఫెక్ట్ అక్కడికి తీసుకొస్తుంది అనమాట అండి. ఇప్పుడు సెపల్స్ వేస్తున్నాను. శాప్ గ్రీను, లెమన్ ఎల్లో ఇంకా వైట్ కలిసి షేడ్ ఇచ్చానండి. సెపల్స్ స్టెమ్ వేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ వైట్ ఏరియాలో హైలైట్స్ కింద లైట్గాను వైట్ తోటి టచ్అప్స్ ఇస్తున్నాను. అలా ఇస్తే బాగుంటుంది అన్నమాట అండి. వాటిని మనం హైలైట్స్ అంటాం. ఇలా వేసుకుంటే అండి ఎవ్రీ రోజు అలా జాయిన్ చేసుకుంటూ ఒక పెద్ద ట్విగ్ లాగా వేసుకోవచ్చండి. మీకు ఈ కలర్స్ కాదు, ఏ కలర్స్ అన్నా వాడుకోవచ్చు. ఇది కొంచెం ప్లెజెంట్గా ఉంటుందని, కొంచెం మార్పుగా ఉంటుందని. ఇలాగ వేసి ట్రయల్స్ చేసి మీరు కమెంట్ ద్వారా చెప్పండి మాకు. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. పెయింట్ చేశాక ఒక 2 to 3 days పోయాక కానీ ఇలాంటివి వాష్ చేయకూడదండి. 24 hours తర్వాత బ్యాక్ నుంచి ఒక పేపర్ పెట్టి దాని మీద మీరు ఐరన్ చేస్తే అది స్టిక్అప్ అయిపోతుంది. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.